ప్రపంచ క్రికెట్లో గ్రేటెస్ట్ క్రికెటర్ ఎవరంటే ఒక పేరు చెప్పడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే 150 ఏళ్ల క్రికెట్లో చాలామంది క్రికెటర్లు తమదైన ముద్ర వేశారు. బ్రాడ్మ్యాన్ నుంచి కపిల్ దేవ్, గవాస్కర్, సచిన్ టెండూల్కర్, గంగూలీ, ధోని వరకు ఎంతోమంది అద్భుతంగా రాణించారు. రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టారు. ఈ క్రమంలో ఒక్కరినే గ్రేటెస్ట్గా పేర్కొనడం కొంచెం కష్టమనే చెప్పాలి. కానీ ప్రస్తుత తరంలో మాత్రం గ్రేటెస్ట్ క్రికెటర్గా విరాట్ కోహ్లీ పేరే చెబుతానంటున్నాడు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. పాకిస్తాన్తో మ్యాచ్లో సెంచరీ ద్వారా మళ్లీ ఫామ్ అందుకున్న కోహ్లీపై పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. 50 ఓవర్ల ఫార్మెట్లో కోహ్లీ నిలకడగా చాలా కాలం నుంచి రాణిస్తున్నాడని కొనియాడాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్పై విరాట్ సెంచరీ బాది పాంటింగ్ వన్డే పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. దీనిపై స్పందించిన పాంటింగ్ విరాట్ను ఆకాశానికి ఎత్తేశాడు. చాలా కాలం నుంచి అతడు ఛాంపియన్గా కొనసాగుతున్నాడన్నాడు. ముఖ్యంగా వైట్ బాల్ ఫార్మేట్లో అద్భుతమైన ప్లేయర్గా కితాబిచ్చాడు. వన్డేల్లో విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడిని తాను ఎప్పటి వరకు చూడలేదన్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్గా కోహ్లీ గుర్తుండిపోవడానికి తనకు తానే ఒక గొప్ప అవకాశం ఇచ్చుకోవాలని ఆశిస్తున్నట్టు పాంటింగ్ చెప్పుకొచ్చాడు. వన్డేల్లో కోహ్లీ ఇటీవలే 14,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో ముందున్నాడు. అయితే సచిన్ రికార్డును కోహ్లీ దాటే అవకాశం ఉందని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఏదేమైనా కోహ్లీ లాంటి ఆటగాడు ఉంటే అతన్ని ఎవ్వరూ వదులుకోరన్నాడు. ఎందుకంటే ఫిజికల్గా కోహ్లీ ఇంకా ఫిట్గానే ఉన్నాడని పాంటింగ్ గుర్తు చేశాడు. ఇంకా ఆట కోసం కష్టపడుతూ అసాధారణమైన ప్రదర్శన చేస్తున్నాడని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. మరో 2 ఏళ్ల పాటు కోహ్లీలో ఇదే పరుగులు దాగుంటే మాత్రం ఖచ్చితంగా సచిన్ రికార్డును అతను బ్రేక్ చేస్తాడని అంచనా వేశాడు. కాగా పాకిస్తాన్తో జరిగిన బ్లాక్ బస్టర్ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేసి ఫామ్లోకి వచ్చాడు. పాత కోహ్లీని గుర్తుకు చేస్తూ ఎంతో బాధ్యతగా ఆడుతూ సెంచరీతో టీమిండియాను గెలిపించాడు. 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ వన్డేల్లో 51వ సెంచరీని నమోదు చేశాడు.